అది కూటమి పొత్తు దగ్గర నుంచి, సీట్ల ఖరారు దగ్గర నుంచి, ఆఖరికి అభ్యర్థులను పెట్టుకోవడంలో కూడా తన కూటమిలో భాగస్వాములు అని వాళ్ళు అనుకుంటుంటే, వాళ్ళు తన కింద పనిచేసే లేదా ఒక యూనిట్ లాంటి వాళ్ళు సబ్సిడరీలు అన్నట్టు ఈయన భావిస్తున్నారనడానికి, చంద్రబాబు నాయుడు భావిస్తున్నారనడానికి, ఈయన ఎవరు అనుకుంటే అభ్యర్థులు వాళ్లే అక్కడ సెలెక్ట్ కావడం దగ్గర నుంచి అసలు వాటి ఉనికే ప్రశ్నార్థకం అయ్యేట్టు. అందులో జనసేన అనే దానికి ఉనికి లేదు, ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తప్ప. సో అది నిజం అనేది ఈయన మనుషులను తీసుకెళ్లి అక్కడ చేర్చి అప్పటికప్పుడు కండువాలు కప్పి చంద్రబాబు నాయుడు గారి మనుషులకు టికెట్లు ఇవ్వడం ద్వారా అది రుజువు అయితే, జాతీయ పార్టీగా అందులో అధికారంలో కంటిన్యూస్ 2 సార్లు ఉండి 3వసారి కూడా మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ అక్కడ కూడా ఈయన అనుకున్నట్టే సీట్ల ఖరారు జరగడం, ఇది బహుశా ఆ పార్టీలను నమ్ముకొని ఉన్న జనసేన కానీ బీజేపీని కానీ ఉన్న వాళ్ళందరికీ ఎంత నిరాశ కలిగించే, ఆగ్రహం తెప్పించాయో అది రచ్చక ఆఖరికి ఎక్కడికి పోతున్నాయంటే ఇంకా నెలలో జరగబోయే ఎన్నికలు, నెల 10 రోజులు, నెల 8 రోజులు, 10 రోజులు కూడా లేదు. 19 ఎన్నికల కంటే ఇంకా ఘోరంగా తెలుగుదేశం పార్టీ పరాభవం పాలై ఇంకా రాజకీయ తెర మీద, ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెర మీద ఇది పూర్తిగా కనుమరుగవుతోంది అనేది స్పష్టంగా కనపడుతోంది. తెలుగుదేశం పార్టీ అనేది 82లో పుట్టి 83లో అధికారంలోకి వచ్చిన పార్టీ 40 ఏళ్ల తర్వాత కనుమరుగవుతోంది అనేది స్పష్టంగా కనపడుతుండడంతో చంద్రబాబు నాయుడు గారు గంగవెర్రులు తేల్చుకోవాలనుకుంటే ప్రజలకు సంబంధించిన అజెండా మీద నువ్వు ఎంతన్నా కొట్లాడు, నువ్వు ఇక్కడ ఫెయిల్ అయినావా, నువ్వు ఎక్కడెక్కడ ఇదయ్యాను, నేనైతే ఏం చేస్తావు ఏమన్నాను, ఇదేంటి పిల్ల చేష్టలాగానో లేక మెంటల్ పిచ్చివాళ్లు కదా ఎగురుతున్నట్టు పిచ్చి మాటలు మాట్లాడుకుంటాను. ఎవరిని సైకో అనాలి, ఆ ఎగిరే చంద్రబాబు నాయుడు అనాలా, లేక నిబ్బరంగా ప్రజల్లో అంత ఇదిగా ఆత్మవిశ్వాసంతో అడుగులేస్తూ ప్రజలతో ప్రేమగా, పేదలతో ప్రేమగా, మహిళలు పిల్లలు అందరూ ఎగబడి జనసముద్రం కనపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని అనగలరు. జనం ఏమనుకుంటారో మొహం మీద ఉమ్మేస్తారనే ఇది కూడా లేకుండా ఎలా అలా తయారయ్యాడంటే సెనిలిటీ అని అనుకోవాలి. 73-74 ఏళ్ల తర్వాత సెనిలిటీ అంటే గుర్తొచ్చింది. నేను అది ఏదో ఇది అనుకున్నా. మొన్న చూస్తే తిరుపతిలో మాట్లాడుతుంది నిజంగానే అన్నాడంట. బీజేపీతో ఈయన పొత్తులో ఉన్నాడు. వరప్రసాద్ అభ్యర్థికి ఓటేయండి, బీజేపీకి వేయొద్దు, వృధా అవుతుంది మీరు వేస్తేనే అంటున్నా అంట. ఆయన నిలబడింది బీజేపీ అభ్యర్థిగా. ఈయన మర్చిపోయినాడు, తనే అభ్యర్థుల సెలక్షన్లో తనే ఉన్నాడు. ఆ వరప్రసాద్ నటి ఇప్పుడు మా పార్టీ ఎమ్మెల్యేగా 19 ఎన్నికల్లో గూడూరుకి ఎలక్ట్ అయిన వరప్రసాద్ను బీజేపీ అభ్యర్థిగా ఈయన పెట్టి తిరుపతిలో పెట్టాడు. ఆయన మర్చిపోయినాడు చంద్రబాబు నాయుడు. అది మొన్న అంటున్నాడు, నేనేమన్నా ఎందుకు అట్లా వచ్చింది అబ్బా ఏమన్నా అనుకుంటే మళ్ళీ నిజమే అంటున్నారు. ఇంకా అలాంటివి అయితే కొల్లలు చెప్పాలంటే. ఈయన వ్యవస్థల గురించి
వ్యవస్థల మీద ఏ రకంగా ప్రెజర్ పెడుతున్నాడు అని అంటే, ఈరోజు అపోజిషన్ కాబట్టి డెస్పరేషన్లో అనుకుంటే మళ్ళీ గుర్తొచ్చి తీయించిన. మీరు చూడండి, 19లో కూడా ఆ రోజు అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా. ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండి ఎలాంటి ఇది చేశాడో ఒక్కసారి చూడండి. పెట్టమ్మా సౌండ్. ఇది 2019. ప్రతిపక్షంలో ఉంటే ఏదో డెస్పరేషన్లో అని అనుకోవచ్చు. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఎప్పుడు, ఇది 2019 ఐ థింక్ ఏప్రిల్లో ఎన్నికలకు 10 వారం ముందేమో. ఆయన ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, సిఇఓ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసరు గోపాలకృష్ణ ద్వివేది గారు ఉన్నప్పుడు ఆయన ఆఫీస్ మీదకి అటాక్ లాగా వెళ్ళి కూర్చొని ఏం దబాయిస్తున్నాడో చూశారు కదా. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఇంకొక వ్యవస్థకు సంబంధించిన దాని మీద వెళ్ళి ఇలా మాట్లాడిన సందర్భం ఉందా? ఈరోజు ఇప్పుడు జరుగుతున్న దాంట్లో కూడా ఎడాపెడా ఆఫీసర్లు వీళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు, ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు. వాళ్ళ కంప్లైంట్లలో వాళ్ళ దాంట్లో నిరాధారమైనవి, సిన్సియర్గా ఉన్న వాళ్ళ మీద అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ అది ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి ఒకసారి వెళ్ళిన తర్వాత అది వాళ్ల విచక్షణ అధికారాన్ని యూజ్ చేసి చేసేది. అలాగే ఇటువైపు అధికార యంత్రాంగం ఎన్నికలు జరిగినన్ని రోజులు ఎన్నికల ఫలితాలు వచ్చి మళ్లీ గవర్నమెంట్ ఫామ్ అయ్యేంత వరకు ఇది ఒక ఇండిపెండెంట్ బ్యూరోక్రాటిక్ వ్యవస్థ. అది ఉంటుంది గవర్నమెంట్. దాని దారిన అది నడవనివ్వాలి అనే ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ లేదా ఒక మెచ్యూర్డ్ థింకింగ్ ఉన్న నాయకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అట్లున్నారు. ఈరోజు చాలా మందికి అనిపించవచ్చు చంద్రబాబు నాయుడు గారు పాపం దాన్ని ఏమంటాం అధికారంలో లేనందువల్ల, ఆయన ఊపిరి ఆడనివ్వకుండా ఎవరో ఏదో చేస్తున్నందువల్ల ఆయన అలాంటి తిరుగుబాటు రిబెలియన్ మనస్తత్వం ప్రదర్శిస్తున్నాడు. కానీ కాదే, అధికారంలో ఉన్నప్పుడు అలాగే చేశాడే. ఆ రోజు అలాగే చేశాడు. ఒక ముఖ్యమంత్రిగా ఆ రోజు ఆయన చేసింది, ఈ రోజు ఒక అపోజిషన్ లీడర్గా ఇంకొంచెం ఏజ్ ఒక 5 ఏళ్లు పెరిగింది కాబట్టి ఇంకొంత దానికి అసహనం ఇంకా పెరిగింది. అది ఈరోజు ప్రదర్శిస్తున్నాడు. ఇది ఈయన వ్యవస్థల మీద ఉండే గౌరవం.